హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నెట్ క్లాత్ తోటి ఎక్కువ ఫ్రిల్స్ వచ్చేలా లాంగ్ ఫ్రాక్ ఎలా కుట్టాలో నేర్చుకుందాము. మీరు చూస్తున్నారు లెర్న్ కెన్. సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ షేర్ చేయండి. నెట్ క్లాత్ కాబట్టి దీనికి సాటిన్ అండ్ కాటన్ టూ లైనింగ్స్ యూస్ చేయాలి అండ్ కింద ఫ్రిల్స్ బాగా కనిపించాలి కాబట్టి కెన్ కూడా యూస్ చేస్తున్నాను. ముందుగా నేను కాటన్ లైనింగ్ కటింగ్ చేస్తున్నాను. కెన్ కూడా కాటన్ లైనింగ్ కి అటాచ్ చేయాలి కాబట్టి కాటన్ లైనింగ్ కొంచెం పొడవు తక్కువే తీసుకుంటున్నాను. కెన్ అనేది మనం ఫ్రిల్స్ ఎంత పొడవు వేస్తున్నామో అంత పొడవు కుడితే సరిపోతుంది. నేను ఫ్రిల్స్ 7 ఇంచెస్ పొడవు తీసుకుంటున్నాను కాబట్టి కెన్ కూడా 7 ఇంచెస్ పొడవు తీసుకుంటాను. ఈ కాటన్ లైనింగ్ లో ఆ 7 ఇంచెస్ అనేవి మైనస్ చేసి కటింగ్ చేస్తున్నాను. ఇది సాటిన్ లైనింగ్ 4 లేయర్స్ లా మడత పెట్టుకున్నాను. నడుం లూజు చూసుకుని అక్కడ నుంచి క్రాస్ చేసి కటింగ్ చేస్తే సరిపోతుంది. లూజ్ ఎంత ఉన్నా పర్వాలేదు. కాటన్ అండ్ సాటిన్ లైనింగ్ రెండు కూడా నేను బాటమ్కి 2 మీటర్స్ తీసుకున్నాను. చూస్తున్నారు కదా, కాటన్ లైనింగ్ పొడవు తక్కువగా ఉంది, అది 7 ఇంచెస్ పొడవు తక్కువ ఉంది. ఇది శారీ పన్నా కంటే కూడా పన్నా పెద్దదిగా ఉంది. 3 మీటర్స్ తీసుకున్నాను నేను. మామూలుగా అయితే ఫ్రిల్స్కి క్లాత్ ఎక్కువ పడుతుంది కాబట్టి మ్యాక్సిమం 5 మీటర్స్ అయినా క్లాత్ పడుతుంది. ఇది ఈ నెట్ క్లాత్ పన్నా చాలా పొడవుగా ఉంది కాబట్టి నాకు 3 మీటర్స్ సరిపోయింది. అండ్ ఫ్రాక్ సైజ్ వచ్చేసి మీడియం. బాడీ కట్ చేస్తున్నాను. అది బోట్ నెక్ అండి. బోట్ నెక్కి 3 ఇంచెస్ డౌన్ తీసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ వచ్చి 7 ఇంచెస్ డౌన్ తీసుకుంటున్నాను. అలా స్క్వేర్లా లైన్స్ గీసుకుని కార్నర్లో 1 ఇంచ్ క్రాస్గా గీత గీసి రౌండ్ షేప్ వచ్చేలా గీసుకోవాలి. ఇది నెట్ కాబట్టి నేను బోట్ నెక్ 3 ఇంచెస్ పెడుతున్నాను. అండ్ భుజం నుంచి కూడా 6 ఇంచెస్ డౌన్ వరకు నేను లైనింగ్ అనేది యూస్ చేయను. చూస్తున్నారు కదా, 2 మార్కింగ్స్ చేస్తున్నాను నెక్ దగ్గర. అది నెట్ క్లాత్ కట్ చేసిన తర్వాత లైనింగ్ అనేది కటింగ్ చేసుకుంటాను. ఒళ్ళు లూజు 2 ఇంచెస్ ఏమో ఎక్స్ట్రా ఖర్చు కోసం. చూస్తున్నారు కదా, లైనింగ్ వేసి నెట్ క్లాత్ అనేది కట్ చేస్తున్నాను. ఇది అయిన తర్వాత లైనింగ్ నేను నెక్ డౌన్ చేశాను కదా 6 ఇంచెస్, అక్కడ వరకు కటింగ్ చేసేస్తాను. సాటిన్ లైనింగ్ కట్ చేస్తున్నాను. చూడండి, 6 ఇంచెస్ డౌను ఆర్మ్ హోల్ దగ్గరకు వస్తుంది. అక్కడ వరకు కూడా నేను లైనింగ్ అనేది యూజ్ చేయట్లేదు. సాటిన్ అండ్ కాటన్ లైనింగ్స్ రెండు కూడా అటాచ్ చేస్తున్నాను. సాటిన్ అండ్ కాటన్ లైనింగ్ రెండు అటాచ్ చేశాను. పైన నెక్ దగ్గర కుడుతున్నాను. 1/2 ఇంచ్ బద్దిలో వచ్చేలా కుడుతున్నాను.
చూస్తున్నారు కదా! సాటిన్ అండ్ కాటన్ లైనింగ్ 2 కుట్టేసాను. వాటికి నెట్ క్లాత్ అనేది అటాచ్ చేస్తున్నాను. ముందు కింద కుట్టిన తర్వాత సైడ్స్ కుట్టాలి. ఇది మొత్తం రౌండ్ కుట్టేయొచ్చు ఒకేసారి. కానీ అలా కుట్టడం వల్ల కొంచెం సుంచులొచ్చినట్టొస్తుంది. అందుకని నేను దేనికది విడివిడిగా కుడుతున్నాను. అంటే కింద కుట్టిన తర్వాత మళ్ళీ సైడ్స్ అయిన తర్వాత ఆర్మ్ హోల్ అలా విడిగా కుట్టడం వల్ల క్లాత్ అనేది సుంచులు పడకుండా మొత్తం అంతా సాఫ్ట్‌గా ఉంటుంది. ఆర్మ్ హోల్‌లో లైనింగ్ అనేది హాఫ్ వరకే వచ్చింది. వాటికి లైనింగ్ ఎక్కడి నుంచైతే వచ్చిందో ఆ ప్లేస్‌లో కూడా ఫ్రిల్స్ అనేవి వేస్తాను. భుజాలు 2 జాయింట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా! నెట్ క్లాత్ కాబట్టి వెంటనే చిరిగిపోద్ది. దానికి మనం కాటన్ లైనింగ్ యూజ్ చేసి కొంచెం వెడల్పుగా బద్దిలా కుడితే భుజాలు జాయింట్ అనేది కొంచెం స్టిఫ్‌గా ఉంటుంది. నెక్‌కి సాటిన్ క్లాత్ తోటి హాఫ్ ఇంచు పైపింగ్ టైప్‌లో వేస్తున్నాను. చూస్తున్నారు కదా! రాంగ్ వైపు. అంటే నేను లైనింగ్ ఉన్న వైపు నుంచి కుడుతున్నాను నెక్ అనేది. చూసారు కదా! లోపల వైపు నుంచి కుట్టి బయటికి ఎలా హాఫ్ ఇంచు బద్ది వచ్చేలా ఎలాగా తిప్పి కుడుతున్నానో. హ్యాండ్స్ కూడా నేను కాటన్ లైనింగ్ యూజ్ చేసి హాఫ్ ఇంచు బద్ది టైప్‌లో కుడుతున్నాను. భుజాల దగ్గర ఎలా అయితే కుట్టానో సేమ్ అలానే. హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడే నేను లైనింగ్ అనేది యూజ్ చేస్తున్నాను. హ్యాండ్స్ కొంతమంది స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు కుడతారు. లేదు అంటే మనం హ్యాండ్స్ సెంటర్ పాయింట్ నుంచి భుజం జాయింట్ దగ్గర నుంచి అటు ఇటు కూడా కుట్టొచ్చు. చూడండి ఎలా కుడుతున్నానో. హ్యాండ్స్ మిడిల్ పాయింట్ భుజం జాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. చూస్తున్నారు కదా! హ్యాండ్స్ నుంచి మొత్తం నేను బాడీకి లైనింగు ఎక్కడి నుంచైతే వేసానో ఆ ప్లేస్ అంతా కూడా ఫ్రిల్స్ వచ్చేలా కుట్టడానికి నేను క్లాత్ తీసుకున్నాను. కొంచెం రౌండ్ షేప్‌లో కట్ చేశాను. దానికి ఫ్రిల్స్ అనేవి కుడుతున్నాను. ఫ్రిల్స్ అనేవి మనం డైరెక్ట్ మిషన్ మీద కూడా వేయొచ్చు. అలా కంటే ఇలాగా సూది దారంతో కొంచెం దగ్గరగా కుట్టుకొని మనకి ఎంత లూజ్ అయితే కావాలో అంత లూజ్ వరకు దగ్గరగా కుట్టి ఇలా ఫ్రిల్స్‌లా వేయడం వల్ల కొంచెం ఈజీగా ఉంటుంది. చూసారు కదా! ఎలా కుట్టానో. 2 జాయింట్ చేస్తున్నాను.
ఫ్రిల్స్‌కి మాక్సిమం మన లూజ్ ఎంతుందో దానికి త్రిబుల్ తీసుకుంటే ఎక్కువ ఫ్రిల్స్ ఒస్తాయి. లూజు 20 ఇంచెస్ అనుకోండి. దానికి త్రిబుల్ 60 ఇంచెస్ క్లాత్ గనక మనం తీసుకుంటే ఫ్రిల్స్ అనేవి బాగా వస్తాయి. లోపల లైనింగ్ నేను ఎక్కడి నుంచయితే వేశానో అక్కడి నుంచి ఫ్రిల్స్ వచ్చేలాగా నేను సూదులతోటి అటాచ్ చేస్తున్నాను. తర్వాత మిషన్ మీద కుడతాను. ఫ్రిల్స్ క్లాత్ కూడా నేను ఆపోజిట్‌లో పెడుతున్నాను. నెక్ వైపుకి పెట్టి కుడుతున్నాను. ఇక్కడ చూడండి హ్యాండ్ దగ్గరకొస్తుంది. హ్యాండ్స్ పొడవు 3 ఇంచెస్ తీసుకున్నాను నేను. ఫ్రిల్స్ పొడవు కూడా 4 ఇంచెస్ తీసుకున్నాను. ఫ్రంట్ నుంచి హ్యాండ్ చివరికి వచ్చింది సైడ్స్ వచ్చేసరికి. చూస్తున్నారు కదా! ఫ్రిల్స్ క్లాత్ అనేది నెక్ వైపుకి పెట్టి కుడుతున్నాను నేను. కుట్టిన తర్వాత ఫ్రిల్స్ డౌన్‌కి చేసి మళ్ళీ పైన ఇంకొక కుట్టు వేయాలి. కెన్ కింద ఫ్రాకు డౌన్‌లో ఫ్రిల్స్ కొంచెం స్టిఫ్‌గా నిలబడి కనిపించడానికి కెన్ యూజ్ చేస్తున్నాను. కాటన్ లైనింగ్ కుడుతున్నాను. కాటన్ లైనింగ్ సైడ్స్ జాయింట్ చేసేసాను. ఈ కెన్‌ని ఫ్రిల్స్‌లా పెట్టి కుట్టాలి. అది కూడా ఒకవైపు పెట్టకూడదు. బిళ్ళ కుచ్చుళ్ళు అంటారు కదా! అటు ఇటు డబుల్ సైడ్స్ వస్తాయి. అలా కుట్టాలి. కెన్ నేను స్టార్టింగ్‌లో కొంచెం ఒక హాఫ్ ఇంచు హోల్ చేస్తున్నానండి లోపలికి కుట్టే చోట. హాఫ్ ఇంచ్ లోపలికి హోల్ చేసి బిళ్ళ కుచ్చులు 2 ఇంచెస్ వెడల్పొచ్చేలా కుడుతున్నాను. అటు 1 ఇంచు, ఇటు 1 ఇంచు లోపలికి పెట్టి. అలా బిళ్ళ కుచ్చులా పెట్టడం వల్ల కొంచెం అనేది స్టిఫ్‌గా పైకి నిలబడుతుంది. ఎప్పుడు కూడా నార్మల్ కుచ్చులు వేయకూడదు. బిళ్ళ కుచ్చులు వేస్తేనే మనకు కొంచెం కుచ్చులనేవి పైకి స్టిఫ్‌గా నిలబడుంటాయి. కూడా త్రిబుల్ ఉండాలి. మనం కాటన్ లైనింగ్‌కి యూజ్ చేస్తున్నాం కదా! కాటన్ లైనింగ్ లూజ్ ఎంతుందో దానికి త్రిబుల్ ఉండేలా చూసుకోవాలి. అప్పుడు ఫ్రిల్స్ అనేవి కరెక్ట్‌గా సమానంగా వస్తాయి. డబుల్ కూడా యూజ్ చేయొచ్చు. డబుల్ యూజ్ చేస్తే ఇంత దగ్గరగా ఫ్రిల్స్ వేయకూడదు. ఇంకా దూరంగా వేయాల్సుంటుంది. నెట్ బాటమ్‌కి ఫ్రిల్స్ వేస్తున్నాను. కింద లూజ్ ఎంతుందో దానికి నేను త్రిబుల్ తీసుకున్నాను. 7 ఇంచెస్ పొడవు. లూజ్‌కి 3 టైమ్స్ ఎక్స్‌ట్రా క్లాత్ ఉండాలి. ఫ్రిల్స్ వేసేసిన తర్వాత నేను సాటిన్ లైనింగ్, కాటన్ లైనింగ్ అండ్ నెట్ క్లాత్ 3 జాయింట్ చేసేసాను. జాయింట్ చేసి పైన బాటమ్‌కి అటాచ్ చేసేసాను. సైడు కుట్లు వేస్తున్నాను. నేను ముందుగానే ఆది ఫ్రాక్ తోటి మార్కింగ్ చేసుకున్నాను. ఆ మార్కింగ్ ప్రకారం కుట్లు వేస్తున్నాను. కింద 3 కూడా లూజులు వేరు వేరుగా వచ్చాయి కాబట్టి బాటమ్ పార్ట్స్ 3 విడివిడిగానే సైడ్స్ జాయింట్ చేశాను. స్టార్టింగ్ నడుము దగ్గర మాత్రం 1 ఇంచ్ గ్యాప్ ఉంచాను. ఆ 1 ఇంచ్ గ్యాప్ ఉంచి పై బాటమ్ అటాచ్ చేసి 2 కలిపి సైడ్ కుట్లు వేస్తున్నాను. చూస్తున్నారు కదా! ముందు చివరగా కుట్టు వేశాను. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్లేస్‌లో కుట్టు వేస్తున్నాను. ఈ కుట్టు అనేది జస్ట్ నడుం జాయింట్ వరకునే రావాలి. అంతకు మించి క్రాస్ వెళ్ళకూడదు.
ఈ ఫ్రాక్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనొచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.